అనకాపల్లి జిల్లా అనకాపల్లి 7న జరగబోవు సీఎం సభా ప్రాంగణ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ విశాల్ గున్ని. ఈ నెల 7న పిసినిగాడ వద్ద 4వ విడత చేయూత నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోయే సభా ప్రాంగణం భద్రతా ఏర్పాట్లను సోమవారం విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని పరిశీలించారు. ముందుగా కసింకోట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుండి పిసినిగడలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని చూశారు. అక్కడ ఏర్పాట్లను ప్లానింగ్ షీట్ను చూసి అక్కడి వారికి కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ కోసం జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను, పోలీసు వైపు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం సిబ్బందితో మాట్లాడానని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఆ పనులు చూసి భద్రతా పరంగా మరిన్ని నిర్ణయాలు ఎస్పీ సిబ్బందితో కలిసి తీసుకుంటామని తెలిపారు. ఈ సభలో సామాన్య ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు 1500 మంది అప్రమత్తమై ఉంటారని అన్నారు. సుమారుగా 50,000 మంది ఈ సభకు రావచ్చని అనుకుంటున్నామని, అందుకు తగ్గట్లుగా ఈ ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. 4 పార్కింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆ రోజు విద్యార్థుల పరీక్షల రీత్యా వారికి గాని పబ్లిక్ గాని వారి రాకపోకలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. సభలో వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, ఎవరికి ఏ సహాయం కావాల్సిన ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ కేవి మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ బి విజయభాస్కర్, ఇతర సిబ్బంది ఉన్నారు. నమస్కారాలు అందరికీ. ఈరోజు 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ముఖ్యంగా భద్రతా పరంగా ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీలందరికీ, సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1,500 మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ, క్రౌడ్ రెగ్యులేషన్ కానీ, దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్. మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ 2 days నుంచి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్ను సజావుగా, స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.